హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. మామిడికాయతో ఆవకాయ పచ్చడే కాకుండా ఇలా తొక్కుడు పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. తొక్కుడు పచ్చడి అన్నని తొక్కి పెడతారని అనుకోకండి. మామిడికాయని తురిమి పెట్టేదాన్ని తొక్కుడు పచ్చడి అంటారు. దీనికోసం నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయల్ని నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కంతా తీసేసుకోవాలి. పీల్ తీసేసుకున్న మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, చిన్న చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే తురుముకొని కూడా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి ఎలా పెట్టుకున్నా బాగుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఒక పెద్ద పళ్ళెంలో వేసుకొని ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ముక్కలన్నీ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఎండిపోతాయి. ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజులో మామిడికాయ ముక్కలు ఎండిపోతాయి. మార్నింగ్ ఎండలో పెట్టుకొని ఈవినింగ్ పచ్చడి కలిపేసుకోవచ్చు. చాలా ఈజీ పచ్చడి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టేశాను. ఒక రోజులో డ్రై అయిపోయాయి నాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇవి కంప్లీట్గా చల్లారాక పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. మెంతులు ఆవాలు పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయ ముక్కలు డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. తురుముకుంటే ఇంక ఇట్లా దంచుకునే పని ఉండదు. నేను ముక్కలు కోసుకున్నాను కాబట్టి ఇట్లా దంచుకుంటున్నాను. దంచిన పచ్చడి బాగుంటుంది కదా, సో ఇలా దంచుకున్నా ఓకే. లేదంటే మిక్సీలో వేసుకుని ఒక పల్స్, మనం మిక్సీలో వేసి రైట్ సైడ్కి తిప్పుతాం కదా, రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి తిప్పితే ఒక పల్సెస్ వస్తాయి. అలా 1-2 పల్స్ ఇచ్చేసి మిక్సీ పట్టుకుంటే ఇట్లా కోరుగా ఫైన్గా ముక్కల కింద వచ్చేస్తాయి. ఇలా మనం తురుముకున్నట్టు మిక్సీలో అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తాలింపు కోసం వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకుంటేనే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా మామిడికాయ ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది. కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. పచ్చడికి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను దీనికోసం నువ్వుల నూనె వాడుతున్నాను. మీరు పల్లీల నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. తురిమి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుని అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ పడింది. ఇంకా 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం అయితే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. 4 టేబుల్ స్పూన్స్ వరకు పడింది నాకైతే. ఫైనల్గా మెంతులు, ఆవాలు పొడి వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది. మామిడికాయ తురుము పచ్చడి అని కూడా అంటారు. చాలా చాలా బాగుంటుంది. ఆవకాయే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు కలుపుకొని తినేయచ్చు. ఆవకాయలాగా 3 డేస్ ఊరాలి అని ఏముండదు. అప్పటికప్పుడు చేసుకొని తినేసే పచ్చడి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ, పెరుగన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.